గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీ ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని, కాస్త సీట్లు తగ్గినా గెలిచేది కారు పార్టీయేనని గులాబీ నేతలు భావించినప్పటికీ సీన్ రివర్స్ అవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నప్పటికీ నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని మరో షాక్ తగలనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే భారత మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కారు దిగి కమలంగొట్టికి చేరగా మరో సీనియర్ నేత కుటుంబం నుంచి ఇద్దరు హస్తం వైపు చూస్తున్నారని టాక్. దీంతో బీఆర్ఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పాలిటిక్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. లోక్సభ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమితో రేవంత్ సర్కార్ కొలువుదీరడంతో జిల్లాకు చెందిన కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి సహా ఆయన కొడుకు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లేదా మునుగోడు ఏదో ఒక స్థానం నుండి తనయుడి పొలిటికల్ ఎంట్రీకి గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తనయుడు పొలిటికల్ ఎంట్రీకి గుత్తా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ భువనగిరిలో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీకి సిద్ధమేనని గుత్తా చెప్పారు. అయితే అమిత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని సుఖేందర్ రెడ్డితో ఉన్న పాత వైరానికి కొందరు బీఆర్ఎస్ నేతలు అడ్డుపుల్ల వేయడంతో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం కంటే సైలెంట్ గా ఉండటమే ఉత్తమమని గుత్తా భావించారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేది లేదని కేటీఆర్ కు స్పష్టం చేశారట. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడితో కలిసి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. ఇందులో భాగంగానే గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు అమిత్ కుమార్ రెడ్డి హస్తం పార్టీ వైపు చూస్తున్నారట. ఇటీవలే హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డిని గుత్తా అమిత్ రెడ్డి కలుసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరే అంశాన్ని మంత్రితో అమిత్ చర్చించినట్లు సమాచారం. దీంతో గులాబీ గుండెల్లో గుబులు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.